Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మనము కోడింగ్ డీకోడింగ్ నుండి 6th క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాం. 6th క్లాస్ అనేది మనము ఈరోజు చెప్పుకుందాము. 6th క్లాస్ లో మరి మనము నేను చెప్పినా కదండి మీకు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాజిక్స్ అనేది నేను కోడింగ్ డీకోడింగ్ లో చెప్తాను. ఈరోజు మరి ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుందాం. లాజిక్స్ చూసుకోండి. ఇఫ్ ప్లేయర్ కోడెడ్ విత్ QNDCGX దెన్ సింగర్ కోడెడ్ విత్ ఏ నంబర్ అన్నాడు. ఫస్ట్ మనము ప్లేయర్ కి ఏ నంబర్ ఎలా లాజిక్ కోడెడ్ అయిందో దాన్ని చూసుకోవాలి. PLAYER కోడెడ్ విత్ QNDCJX. ఫస్ట్ వచ్చేసి P ఏదైతే ఉందో P అంటే 16, P అంటే ఎంత 16, L అంటే 7, L అంటే 12, A అంటే 1, Y అంటే 25, E అంటే 5, E అంటే ఎంత 5, R అంటే 18. ఇప్పుడు Q అంటే 17, 14, N అంటే 4, D అంటే 4, C అంటే 3, J అంటే 11, X అంటే 24. చూసుకోండి, కొద్దిగా డిఫరెంట్ లాజిక్ లాగా మీకు కనబడుతుంది. ఏం లేదు, సింపుల్లే. 16 కి 7 కి ఎంత ప్లస్ అయింది? +1 అయింది. L కి N కి +2 అయింది. ఇక్కడ +3 అయింది. ఇప్పుడు ఎక్కడ ఎలా బ్రో +3 అంటే A అంటే 1, D అంటే 4, 1 లో 3 కలిపితే 4 వస్తుంది కదా. అలాగే ఇక్కడ +5 అయింది, ఇక్కడ +6, ఇక్కడ +7. +5 ఎలా బ్రో అంటే ఇప్పుడు ఈ 5 కి ప్లస్ +1 +2 +3 +2 ఇక్కడ +3 +5 +6 +7, 5 అనేది యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 10 అంటే ఏది? జేనే కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సింగర్ కి ఏ నెంబర్ కోడెడ్ అవుతుందని వాడి క్వశ్చన్. సింగర్ తో ఏ నెంబర్ కోడెడ్ అవుతుందని వాడి క్వశ్చన్. సింగర్ చూసుకోండి, ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకుందాము. ఫస్ట్ ఎస్ అంటే 19, J అంటే 9, N అంటే 14, G అంటే 7, E అంటే 5, R అంటే 18. చూసుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 19 కి +1 యాడ్ చేయాలి. ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +4, ఇక్కడ +5, +6. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఎస్ అంటే 19 గా +1 యాడ్ చేస్తే T వస్తుంది. అలాగే I అంటే 9 +2 అంటే K వస్తుంది. అలాగే N అంటే 14 +3 యాడ్ చేస్తే అంటే 14 కి 3 యాడ్ చేస్తే P. అలాగే G అంటే 7 కి +4 చేస్తే ఎంత? 11 అంటే మరి కేనే. తర్వాత E అంటే 5 కి 5 యాడ్ చేస్తే 10 అంటే J. అలాగే R అంటే 18 కి 4 యాడ్ చేస్తే 24 అంటే Y. చూసుకోండి, మన లాస్ట్ కోడెడ్ విత్ ఇది సింగర్ కి కోడెడ్ ఏ పదం కోడెడ్ అయింది? TKPKJY కోడెడ్ విత్ సింగర్. ఇక్కడ లాజిక్ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ వచ్చేసి ఓన్లీ 1 లాజిక్ అప్లికేబుల్ అయింది. +1 +2 +3 +4 సో ఆన్. +1 +2 లాజిక్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి +1 +2 +3 +4 లాజిక్ అనేది ఇక్కడ అనేది మనకి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఇది చేద్దాము. ఇంకో క్వశ్చన్ అనేది మనము సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఏది క్వశ్చన్ అంటే మైండ్ కోడెడ్ విత్ క్వశ్చన్ వచ్చేసి మైండ్ కోడెడ్ విత్ KGLB. అలాగే దెన్
ఆర్గ్యూ ఆర్ కోడెడ్ విత్ ఏ నంబర్ అని వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు చూసుకోండి మైండ్ కోడెడ్ ఎలా అయిందో. ఫస్ట్ మైండ్ కి మనము లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆర్గ్యూ కి అనేది మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మైండ్ అండ్ కేజీఎల్పి ఏ లాజిక్ మీద కోడెడ్ అయిందో దాన్ని మనం ఫస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. MNIDKGLP ఇలా రాసుకొని లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే 13, I అంటే 9, N అంటే 14, D అంటే 5. అలాగే K అంటే 11, G అంటే 7, L అంటే 12, అలాగే B అంటే 2. ఇక్కడ మీకు లాజిక్ అనేది చాలా గమనించండి. ఇక్కడ అన్ని మైనస్లు అవుతున్నాయి. -2 ఎలా అంటే 13లో -2 చేయండి 11 వచ్చేస్తే K. అలాగే 9లో 2 చేయండి -2 చేయండి 7 అంటే G వచ్చిందే లేదండి. అలాగే 14లో 2 చేయండి అంటే 12 అంటే L కదా వచ్చిందండి. అలాగే 5లో -2 చేయండి 3 అంటే సీనే కదా. సారీ 5లో D అంటే 4 అండి. కొద్దిగా చెప్పానండి. D అంటే 4లో 2 చేయండి B వచ్చిందా లేదండి. అలాగే ఇప్పుడు ఆర్గ్యూకి మరి సేమ్ లాజిక్ మనము అప్లై చేస్తే మనది వచ్చేసి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూసుకోండి లాజిక్ వచ్చేసి మన ఇప్పుడు లాజిక్ వచ్చేసి మనది మా పెన్ను పడడం లాజిక్ వచ్చేసి -2 వచ్చేసి లాజిక్. ఇప్పుడు రాసుకుందాము ఆర్గ్యూకి. ఏ అంటే 1, R అంటే 18, U అంటే 21, G అంటే 7, E అంటే 5. దీన్ని +-2 చేయండి, దీన్ని -2 చేయండి, దీన్ని -2, దీన్ని -2, దీన్ని -2. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ -2 చేద్దాము. ఇప్పుడు ఏ ఉంది. ఏని -2 చేస్తే ఇప్పుడు 24, 25, 26, 27, 28. ఇప్పుడు చూసుకోండి 24 అంటే X, 25 అంటే Y, 26 అంటే Z, మరి 27 అంటే A. అంటే ఏ ఇక్కడ వచ్చింది. దీన్ని 2 లెటర్స్ తగ్గియాలి. XY అంటే ఇక్కడ వచ్చేసి మన ఆప్షన్ వచ్చేసి Y వస్తుంది. ఇక్కడ Y ఇది ఇక్కడ వచ్చేసి Y. ఇక్కడ 18లో 2 పోతే 16 అంటే P. U అంటే 21లో 2 తగ్గిస్తే ఎంత అండి 19. S. అలాగే G అంటే 7లో 2 తగ్గిస్తే E. అలాగే ఈలో 2 తగ్గిస్తే C. మన ఆన్సర్ వచ్చేసి ఫైనల్ గా YPSEC కోడెడ్ విత్ ఆర్గ్యూ. అంటే ఆర్గ్యూతో ఏ వర్డ్ కోడెడ్ అయింది YPSEC అనేది కోడెడ్ అయింది. చూసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్పరు. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని ఫాలో కానివ్వండి. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.